డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన కేసుకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు ఆయన భార్య అయినటువంటి లక్ష్మి గారు ఈరోజు విచారణకి హాజరవడం జరిగింది. మొత్తానికి గతంలోనే ఈ యొక్క కేసులో A1గా ఉన్నటువంటి అనంతబాబు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే కొత్తగా ఈ యొక్క కేసును విచారిస్తున్నటువంటి పోలీసులు అందులో అనంతబాబు సతీమైనటువంటి లక్ష్మి గారు ప్రమేయం కూడా దీంట్లో ఉన్నట్టు గుర్తించి ఆవిని A2గా జాయిన్ చేయడం జరిగింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే అనంతబాబు ప్రస్తుతం వైకాపాలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన మీద ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యం చెప్పిన కేసులో ఆయన A1గా ఉన్నాడు. అయితే తద్వారా పోలీసులు విచారించిన నేపథ్యంలో వాళ్ళ భార్య పాత్ర కూడా దీంట్లో ఉందని ఆవిడని A2గా చేర్చారు. దీనికి సంబంధించి పెద్ద స్టోరీ నడిపించిందనే చెప్పుకోవాలి. మొత్తానికి ఎట్టకేలు చూసుకుని అంటే ఆవిడ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడము, ఈడేమో దాన్ని కొట్టేయండి అని చెప్పేసి కోర్టులో ఆశ్రయించడం, ఎట్టకేలకు ఇవన్నీ దాటుకొని ఈరోజు విచారణ అధికారి ముందు హాజరవుతుంది ఆవిడ. ఏం జరగొచ్చుంటారు ఈ కేసులో భవిష్యత్తులో? అంటే ఒక సామాన్య దళిత యువకుడు నాడు అధికార పార్టీ ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఏ విభేదాలు వారి మధ్య పొడసూపినే తెలియదు మనకి. ఓకే, అవును. కానీ ఆ పొడసూపిన విభేదాలు విద్వేషాలుగా మారి ఆ డ్రైవర్ని కొట్టి చంపి చనిపోయిన అతని బాడీని తన కారులోనే అతని ఇంటికి చేర్చారు. మనం ఇక్కడ స్విగ్గీల్లో జొమాటోల్లో ఫుడ్ డెలివరీ చేయడం చూస్తుంటాం. ర్యాపిడోల్లో మనం ఏదైనా వస్తువు బుక్ చేస్తే అది కొరియర్ అవటం చూస్తుంటాం. కానీ 2019-24 జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్సీగా పనిచేసిన పిల్లి అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యం అనంతబాబే స్వయంగా అతను హత్య చేసిన తర్వాత శవాన్ని ఇంటికి చేర్చాడు. ఓకే, అంటే బరితెగింపు, కండకావరం, అహంకారానికి, అధికార దర్పానికి పరాకాష్ఠది. నేనే బాడీని మీ ఇంటికి తీసుకొచ్చా, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మీకు చేతనైంది చేసుకోండి అనే ఒక సవాలు ఒక పేద కుటుంబానికి విసిరాడు అతను. పోలీసులు కూడా అంటే అంతటి సవాలు విసరటానికి అతను కలిసి వచ్చిన అంశాలేంటి? అతను అధికార పార్టీ ఎమ్మెల్సీ, అతనే స్వయంగా పోలీసులకి అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతను విచారించారు. ఎస్ నేనే చంపా అని చెప్పని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి, ఇప్పుడు మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే లక్ష్మి గారు అన్నారు కదా, అలాగే ఒక హత్య కేసు అక్యూజ్డ్ ఉద్దేశించి జిల్లా ఎస్పీ అనంతబాబు గారు అని చెప్పని సంబోధించాడు. సరే, ఒకవేళ మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలనే ధోరణితోటి ఆ అధికారి అలా మర్యాదపూర్వకంగా సంబోధించాడని అనుకుంటే, మరి ఇదే అధికారి ఆయన జీవితకాలంలో చాలా ప్రెస్ మీట్లు అడ్రస్ చేస్తుంటాడు. చాలా కేసుల విచారణ సందర్భంగా చాలామంది నేరస్తుల గురించి వివరించి చెప్పుంటాడు. వాళ్ళు ఎవరి గురించి గారే అని చెప్పనే గౌరవప్రదమైన పదాలు వాడలేదే. ఒక్క పిల్లి అనంతబాబు గురించే అనంతబాబు గారు ఎమ్మెల్సీ గారు అని చెప్పని సంబోధించడం. అతను ఒక హత్య కేసులో అరెస్ట్ అయ్యి నీ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చిన అక్యూజ్డ్. ఆనాటి నుంచి ఆ కుటుంబ సభ్యులు అలాగే ఈ కేసు విచారణని క్లోజ్గా మానిటర్ చేస్తూ ఆ కుటుంబానికి లీగల్గా అండదండ అందిస్తూ వస్తున్న రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ఆయన కూడా సుదీర్ఘకాలం పోరాటం చేశారు. ఈ కేసులో ఒక్క అనంతబాబుని వరకే విచారణ పరిమితం చేస్తున్నారు. కానీ అనంతబాబుతో పాటు అక్కడ ఇంకా చాలామంది ఆ సంఘటనలో పాల్గొన్నారు. అనంతబాబు సతీమణి ప్రమేయం కూడా ఉంది. ఆమె ప్రమేయాన్ని కన్వీనియంట్గా పక్కకి తప్పించేశారు. అనంతబాబు మీదకి మాత్రమే బ్లేమ్ మోపి, ఆ బ్లేమ్ మోపబడ్డ అనంతబాబుకి కూడా డిఫాల్ట్ అంటే ఛార్జ్షీటు సక్రమంగా సబ్మిట్ చేయకుండా డిఫాల్ట్ బెయిల్ రావడానికి సహకరించి అతనికి బెయిల్ వచ్చి, అలా బెయిల్ వచ్చి బయటికి రాగానే ఈ సంఘటన జరగగానే తాత్కాలికంగా కొన్నాళ్ళ పాటు అతన్ని పార్టీ నుంచి దూరం పెడుతున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అతను బెయిల్ మీద బయటికి రాగానే వైసీపీ శ్రేణులు పూల జల్లులతోటి, బాణ సంచాలతోటి, మంగళ వాయిద్యాలతోటి అతనికి స్వాగత సత్కారాలు పలికిన తీరు చూసాం. న్యూ ఇయర్ వస్తే ఆ ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులు మొత్తం కూడా వెళ్ళి అతనికి బొకేలు ఇచ్చి అతనితో ఫోటోలు దిగడానికి పోటీలు పడ్డ తీరు చూసాం మనం. అంటే ఒక ప్రభుత్వంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఒక హత్య కేసు అక్యూజ్డ్ తోటి ఎలా కొల్యూడయ్యారు అనేది ఈ కేసు విచారణ సందర్భంగా చూసాం. ఇదే క్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఈ న్యాయ పోరాట నేపథ్యంలో గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి ఈ కేసు పునర్విచారణ చేయడానికి అనుమతి ఇవ్వటం, అలా అనుమతించిన నేపథ్యంలో మరొకసారి విచారించి సీసీటీవీ ఫుటేజ్లన్నీ పరిశీలించిన తర్వాత అలాగే గూగుల్ టేక్అవుట్ పరిజ్ఞానంతో
ఈ సంఘటన జరిగిన క్షణాన అక్కడ ఎవరెవరు ఉన్నారనేది నిర్ధారణ చేసుకుంటే ఈ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గ కూడా అదే ప్రాంతంలో అనంతబాబుతో కలిపి అక్కడ సంఘటన జరిగినప్పుడు ఆమె సమక్షంలోనే హత్య జరిగినట్టు. అయినా సరే హత్య కేసు వాస్తవాలను వక్రీకరించి తప్పుడు సమాచారం ఆమె ద్వారా ఇవ్వబడినట్టు, ఆమెకి వేరే ఎక్కడో ఇంకెక్కడో ఉన్నట్టుగా ఎలిపి సృష్టింపబడినట్టుగా నిర్ధారణ అయ్యి ఇవాళ న్యాయస్థానం దృష్టికి వాస్తవాలన్నీ తీసుకొచ్చిన తర్వాత న్యాయస్థానం ఆమెను కూడా అక్యూజ్డ్గా చేర్చమని చెప్పిన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆమె ముందస్తు బెయిల్కి న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినా సరే న్యాయస్థానం ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ పరిగణలోకి తీసుకోకుండా ఆమె విచారణకి సహకరించే తీరాలి అని చెప్పిన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆమె విచారణకు రావడం జరుగుతూ ఉంది. అంటే ఒక ఎమ్మెల్సీ సతీమణి, ఆ ఎమ్మెల్సీ స్వయంగా ఒక హత్యకు పాల్పడితే ఆ హత్య జరిగిన సంఘటనలో ఆ స్పాట్లో ఆమె కూడా అక్కడ ఉన్న వ్యక్తి అయ్యుండి కూడా విచారణాధికారులకి వాస్తవాలు తెలియజేయకుండా విచారణకి దొరకకుండా ఇన్నాళ్ళుగా తప్పించుకొని తిరుగుతున్న లక్ష్మీదుర్గ నేడు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతోటి తప్పనిసరిగా సరెండర్ అయి తీరాల్సిందే, విచారణకు హాజరై తీరాల్సిందే అని ఇచ్చిన ఆదేశాలతోటి నేడు విచారణకు హాజరు కావడం జరిగింది. అంటే అధికారం, హోదా, డబ్బు, పరపతి ఈ 4 ఉంటే ఎంత గంభీరమైన నేరాలకు పాల్పడ్డా, ఎంత క్రూరత్వానికి పాల్పడ్డా తమకున్న అధికారంతో, డబ్బుతోటి, తమకున్న పరపతితోటి ఆ కేసు నుంచి బయటపడగలము అని చెప్పని ఒక ధైర్యంతో ఆ రోజు అనంతబాబు, నేడు అనంతబాబు సతీమణి వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో నేడు తప్పనిసరిగా విచారణ సంస్థ ఎదురు హాజరై తీరాలని ఇచ్చిన ఆదేశాల మేరకు నేడు లక్ష్మీదుర్గ కనీసం ఎట్టకేలకు అంటే సుమారుగా 4 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత అయినా సరే నేడు విచారణకు హాజరు కావడం జరిగింది. ఇవాళ మనం గతంలోనే చూసాం ఆయేషా మేర కేసు 19 సంవత్సరాల పాటు విచారణ కొనసాగి చివరికి ఏ ఫలితం లేకుండానే కేసు క్లోజ్ చేయడం జరిగింది. వివేకానంద రెడ్డి గారి కేసు 7 సంవత్సరాల కాలపరిమితి పూర్తయినా సరే ఇప్పటికీ కేసు ఒక లాజికల్ కంక్లూషన్కి రాకపోవటం, అట్లాగే ఈ కేసు కూడా ఇప్పటికే సుదీర్ఘకాలం విచారణ ప్రక్రియ కొనసాగుతూ ఉండి కూడా ఇప్పటికీ ఇంకా అసలు బాధ్యుల ప్రమేయాన్ని నిర్ధారణ చేసే దిశగా విచారణ జరగకపోవటం చూస్తుంటే 100కి 100 పాళ్ళు ఇవాళ సామాన్యుడికి, అలాగే నేను ఇందాకే ప్రస్తావించిన రాజకీయపు పరపతి, అధికారం, డబ్బు ఉన్న వాళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసం తేటతలం అవుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే లక్ష్మీదుర్గ ఇవాళ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇమ్మీడియట్గా లక్ష్మీదుర్గను కూడా అరెస్ట్ చేయాల్సిందే. ఇన్నాళ్ళుగా విచారణకు సహకరించకుండా పారిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా చట్టపరంగా ఎదురుగాపోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఆమెకు రుచి చూపించాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఒక హత్య జరిగినప్పుడు, తన భర్త హత్య చేస్తున్నప్పుడు ఆ సమక్షంలో, తన సమక్షంలో అటువంటి హత్య జరిగినప్పుడు ఒక బాధ్యత కలిగిన పౌరురాలుగా విచారణకు సహకరించకుండా విచారణకి డుమ్మా కొడుతూ ఇన్నాళ్ళుగా ఆమె ఎలా అయితే ఒక రకంగా అన్వాంటెడ్ అంటే ఒక సంఘటనకి బాధ్యురాలుగా దక్కాల్సిన శిక్ష కాకుండా చాలా స్వేచ్ఛను అనిపిస్తూ వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా సరే విచారణాధికారులు ఆమె ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో అరెస్ట్ చేయాలి, జైలుకి పంపాల్సిందే. అలాగే అనంతబాబు బెయిల్ రద్దు చేసి అనంతబాబుని, లక్ష్మీదుర్గని ఇరువును కూడా జైలుకి పరిమితం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతని లాంటి బలమైన రాజకీయ నాయకులు సాక్షులను తారుమారు చేస్తారు, విచారణ ప్రభావితం చేస్తారు, కేసు విచారణ మీద వాళ్ళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో 100కి 100 పాళ్ళు అనంతబాబు బెయిల్ రద్దు చేస్తూ లక్ష్మీదుర్గం కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.